హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చపాతీ అండి. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి చపాతీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా ఈజీగా తినేస్తారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని పిండికి బాగా పట్టిద్దాం. పిండిని చేత్తో రఫ్ చేస్తూ కలిపినట్లయితే పిండికి ఆయిల్ అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా చక్కగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి అరగంట పక్కన పెట్టండి. ఈ లోపుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా కూడా ఆనియన్లో కలిసేలా బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఉల్లిపాయలో కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. మనం ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తే చపాతీకి విడిగా కర్రీ వండాల్సిన పని లేకుండా చాలా ఫాస్ట్గా పని త్వరగా అయిపోవటమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుందండి రెసిపీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 కప్పు వరకు గ్రీన్ పీస్ వేసుకోండి. పచ్చి బఠానీ ఉంటాయి కదా, వాటిని వేసుకోండి. ఫ్రోజన్ బఠానీ అయితే అప్పటికప్పుడే డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చండి. పచ్చి బఠానీ అయితే నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు, లేదంటే 4 గంటలైనా కూడా నాని బాగా కుక్కర్లో పెట్టి ఉడికిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. గ్రీన్ పీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేంత వరకు ఫ్రై చేయండి. గ్రీన్ పీస్కి ఉల్లిపాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసి 1 పెద్ద టేబుల్ స్పూన్ వాటర్ పోయండి. మరి ఎక్కువగా పోయొద్దు. వాటర్ అనేవి ఎక్కువగా పోస్తే కర్రీ గ్రేవీగా వచ్చేస్తుంది. మనం చపాతీ స్టఫ్ చేసుకున్నప్పుడు చపాతీలో కర్రీని స్టఫ్ చేస్తున్నప్పుడు చపాతీ అనేది కరెక్ట్గా చేసుకోవటానికి సాఫ్ట్గా రాదండి. అందుకే మనం వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా కొంచెంగా వాటర్ని యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు బఠానీ ఒకసారి ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుని బాగా ఉడికిన తర్వాత ఇలా గరిటెతో మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మ్యాష్ చేసుకోవచ్చండి. మరీ ముద్దలాగా అక్కర్లేదు, కొంచెం పలుకులుగా ఉండేలా ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటే సరిపోతాయి. నేను ఫ్రోజన్ బఠానీ వాడానండి. ఇవి లేతగానే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోవటమే కాకుండా గరిటెకి కూడా చక్కగా మ్యాష్ అయిపోతాయి. ఈ విధంగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న గోధుమ పిండిని చూద్దాం. బాగా నానిన తర్వాత సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు చపాతీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని కొంచెంగా గోధుమ పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా వత్తండి. వీలైనంత పలుచగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని చపాతీ మధ్యలో నేను చూపించిన విధంగా పెట్టుకుని ఇలా పెరుగు పైన మేగడ ఉంటుంది కదా, బటర్ని తీసుకుని ఈ విధంగా నేను చూపించిన విధంగా కర్రీకి చుట్టూ కూడా అప్లై చేయండి. చపాతీ మొత్తం కూడా మేగడతో తడిసేలా అప్లై చేసుకోండి. మేగడ ప్లేస్లో వెన్నైనా మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా మనం ఈ విధంగా చపాతీ అంచులకి అప్లై చేసుకుని నేను చూపించిన విధంగా 4 అంచులని కూడా మధ్యలోకి మడత పెట్టుకోండి. ఈ విధంగా ముందుగా 2 వైపులా కూడా లోపలికి మడత పెట్టిన తర్వాత చివరి 2 వైపులా కూడా లోపలికి మడత పెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా రోలర్తో మరీ ఎక్కువగా ఒత్తకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ
చిన్న చపాతీలాగా చేసుకోండి. కర్రీ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఒత్తుకుని పెనం మీద వేసుకుని కాల్చుకోవటమే. ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్నైనా చపాతీకి అప్లై చేసుకుని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా బ్రష్ చేసుకుని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోండి. లేదంటే మనం వెన్న అప్లై చేసాం కాబట్టి ఆయిల్ లేకుండా కూడా మనం దీనిని పెనం మీద కాల్చుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా కర్రీని మధ్యలో పెట్టుకుని అంచుల్ని మడత పెట్టి ఈ విధంగా చపాతీ చేసుకుని అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. వేడి గ్రీన్ పీస్ పరోటా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఆనియన్ పరోటా, ఆలూ పరోటా చేస్తూ ఉంటాం. ఒకసారి ఈ విధంగా గ్రీన్ పీస్తో కూడా పరోటా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వేరే కర్రీ మనం ప్రిపేర్ చేయాల్సిన పని లేకుండా, ఎక్కువగా శ్రమ అనేది లేకుండా చాలా త్వరగా మనం ఈ రెసిపీని కంప్లీట్ చేసేయచ్చు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.